సఫారీ, హెక్సా, సుమో మరియు సియారా. ఇవి ఆ 4 వెహికల్స్ టాటా మోటార్స్ కు ఇండియన్ మార్కెట్ లో రగడ్నెస్, డ్యూరబిలిటీ మరియు సేఫ్టీ పరంగా ఒక బలమైన గుర్తింపునిచ్చాయి. కానీ ఆ లెగసీ మరియు ఆశలతోనే 2021లో టాటా మోటార్స్ సఫారీని మళ్లీ లాంచ్ చేసింది. సఫారీ మళ్లీ టాటా ఇమేజ్ ను లీడ్ చేస్తుందని ఆశిస్తూ, కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా డిఫరెంట్ గా వచ్చింది. మార్కెట్ నుంచి టాటా ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. సఫారీ తన పాత ఐకానిక్ మరియు ఆస్పిరేషనల్ ఐడెంటిటీని మళ్లీ స్థాపించుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఆశలతోనే అంతకంటే ఎక్కువ స్టాక్స్ తో టాటా మోటార్స్ సియారా సెకండ్ జనరేషన్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈసారి అప్రోచ్ మాత్రం క్యాజువల్ కాదు, సఫారీ లాగా కాదు. సియారా కోసం టాటా భారీ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆల్ న్యూ డిజైన్ లాంగ్వేజ్, అప్డేటెడ్ ప్లాట్ఫామ్, స్ట్రాంగ్ ఈవీ ఫోకస్ మరియు ముఖ్యంగా ఒక అలాంటి పొజిషనింగ్. డిమాండ్ ఎక్కువగా ఉండే సెగ్మెంట్, కానీ కాంపిటీషన్ కూడా చాలా బ్రూటల్. అంటే టాటా సియారాను ఏదో సేఫ్ కార్నర్ లో పెట్టలేదు, డైరెక్ట్ గా మార్కెట్ లోని అత్యంత క్రౌడెడ్ మరియు డిమాండింగ్ సెగ్మెంట్ లోకి దింపేసింది. అందుకే ఇక్కడ కొన్ని ప్రశ్నలైతే మొదలవుతాయి. ఎందుకు సియారా? టాటా మోటార్స్ సఫారీకి ప్రాపర్ న్యూ లైఫ్ ఇవ్వచ్చు కదా. సఫారీ కాకపోతే సుమో ట్యాగ్ ఉంది కదా, అది పూర్తి ఇండియాలో హౌస్ హోల్డ్ నేమ్. ఇంకా హెక్సా అనే ఒక వెహికల్ కూడా ఉంది దాంట్లో. దాని బిల్డ్ క్వాలిటీ మరియు ప్రీమియం ఫీల్ గ్లోబల్ బ్రాండ్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇంకో అతిపెద్ద విషయం ఏంటంటే ఎంపీవీలుగా వీటి కాంపిటీషన్ రిలేటివ్ గా తక్కువ. కానీ టాటా మోటార్స్ ఈ సేఫ్ ఆప్షన్ అన్ని సైడ్ లో పెట్టి సియారా పైన పందెం ఎందుకు వేసింది? ఒక అలాంటి నేమ్ ప్లేట్, ఎమోషనల్ కూడా, రిస్కీ కూడా. దానితో సక్సెస్ లేదా ఫెయిల్యూర్ రెండు డైరెక్ట్ గా బ్రాండ్ ఇమేజ్ పైన పడతాయి. అందుకే ఈ రోజు ఈ వీడియోలో టాటా మోటార్స్ సియారా రీబర్త్ స్ట్రాటజీని స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసి టాటా ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుందో, ఈ లాంచ్ కేవలం ఒక ప్రొడక్ట్ డెసిషన్ కాదు, కానీ టాటా మోటార్స్ ఫ్యూచర్ డైరెక్షన్ కు క్లియర్ సిగ్నల్ అని అర్థం చేసుకుందాం. చూడండి, ముందు ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం. టాటా మోటార్స్ కు ఆప్షన్ లో లోటు లేదు. సఫారీ, సుమో, హెక్సా ఈ 3 తమ కాలంలో స్ట్రాంగ్ వెహికల్స్. కానీ సమస్య ఏంటంటే ఇప్పటి మార్కెట్ లో ఈ 3 నేమ్స్ తమ బ్యాగేజీతో వస్తాయి. సఫారీ పేరు వినగానే ఇప్పటికీ ప్రజలు పాత 4x4 లాడర్ ఫ్రేమ్ మ్యాచో ఎస్యూవీ ఇమేజిన్ చేస్తారు. కానీ ఇప్పుడు అమ్ముడవుతున్న సఫారీ ఆ ఇమాజినేషన్ తో ఏమాత్రం మ్యాచ్ కాదు. అందుకే సఫారీ నేమ్ ఇప్పటికే కన్ఫ్యూజ్డ్ అయిపోయింది. తర్వాత సుమో ఆప్షన్ గురించి మాట్లాడితే సుమో కేసు చాలా సింపుల్. సుమో నేమ్ అంతగా టాక్సీ మరియు యుటిలిటీతో కనెక్ట్ అయిపోయింది. దాని లైఫ్ స్టైల్ చేయడం అంటే డైరెక్ట్ గా మార్కెట్ కు తప్పు మెసేజ్ ఇవ్వడమే. అలాగే హెక్సా బిల్డ్ క్వాలిటీ మరియు కంఫర్ట్ పరంగా నో డౌట్ చాలా స్ట్రాంగ్. కానీ ఒక నిజం ఏంటంటే హెక్సా ఎప్పుడు ఐకానిక్ వెహికల్ కాలేదు. కానీ సియారా స్టోరీ ఈ మూడిటికి చాలా డిఫరెంట్. సియారా పేరు వినగానే ఇప్పటికీ ప్రజలు ఒక వేరే రకం ఎస్యూవీ ఇమాజిన్ చేస్తారు. ఆ వెహికల్ తన కాలం కంటే ముందు ఉండేది, ఐడియా లెవెల్ పైన స్ట్రాంగ్ గా ఉండేది, కానీ మార్కెట్ రెడీ కాలేదు. అందుకే సియారా స్టోరీ ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది. అందుకే టాటా మోటార్స్ ఆ ఇన్కంప్లీట్ స్టోరీని కంప్లీట్ చేయాలని డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే ఈ నేమ్ ఇప్పటి లైఫ్ స్టైల్ ఎస్యూవీ మార్కెట్ లో న్యాచురల్ గా ఫిట్ అవుతుంది. అందుకే సియారా సెలక్షన్ ఎమోషనల్ కాదు, లాజికల్. ఇంకా లాజిక్ మాటకు వస్తే ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ వస్తుంది, అది టైమింగ్. చూడండి, 1991లో సియారా లాంచ్ అయినప్పుడు ఇండియా లైఫ్ స్టైల్ ఎస్యూవీ కాన్సెప్ట్ కు రెడీగా లేదు. అప్పుడు ఎస్యూవీ అంటే ఆర్మీ యూజ్ లేదా గ్రామాలు రఫ్ యూసేజ్ అనమాట. కానీ సియారా మొదటి వెహికల్ ఎస్యూవీ పర్సనల్ కూడా అవ్వచ్చు అని, ప్రీమియం కూడా అవ్వచ్చు అని చెప్పింది. కానీ అప్పుడు ప్రజలు ఆ ఐడియాను అర్థం చేసుకోలేదు. అందుకే వెహికల్ నడవలేదు. అంటే తప్పు సియారాది కాదు, టైమింగ్ది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ లో ఉంది. ఇప్పుడు ఇండియన్ బయర్స్, ముఖ్యంగా యంగ్ బయర్స్ వెహికల్ ని కేవలం నడపడానికి కాదు, తమ పర్సనాలిటీని చూపించుకోవడానికి కొంటున్నారు. అందుకే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎస్యూవీస్ ఇండియాలో ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. ఇంకా అదే మెయిన్ ఫ్యాక్టర్. సియారా నేమ్ ఎప్పటికీ మార్కెట్ లో రెలవెంట్ గా అనిపిస్తుంది. చూడండి, మీకు అనిపిస్తే సియారా కంబ్యాక్ నాస్టాలజియా కేస్ అని, కానీ అస్సలు కాదు. బదులుగా సరైన టైంలో సరైన ఐడియాను మళ్ళీ తీసుకురావడం. ఇంకా ఎక్కడో ఒక చోట టాటా మోటార్స్ ఇప్పటికే అర్థం చేసుకుంది, 2025 వరకు సియారాని తీసుకురాకపోతే బహుశా అవకాశం మళ్ళీ రాదు అని. ఎందుకంటే ప్రతి సంవత్సరం కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. కానీ కేవలం సరైన టైమింగ్ తో సరిపోదు. బ్రాండ్ కు ఒక అలాంటి వెహికల్ కావాలి. అది బ్రాండ్ ఇమేజ్ ను అప్లిఫ్ట్ చేస్తుంది, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక సింపుల్ విషయం ఉంది, కంపెనీలు ఓపెన్ గా చెప్పవు. ప్రతి స్ట్రాంగ్ బ్రాండ్ కు ఒక అలాంటి వెహికల్ ఉంటుంది. అది బ్రాండ్ ను పైకి లేపుతుంది, ఇంకా రిప్రజెంట్ చేస్తుంది. సేల్స్ లిమిటెడ్ అయినా సరే. ఎగ్జాంపుల్ కు టయోటా కోసం ల్యాండ్ క్రూజర్, మహేంద్ర కోసం తారు,
జీప్ కోసం వ్రాంగ్లర్, ల్యాండ్ రోవర్ కోసం డిఫెండర్, ఇవన్నీ హాలో కార్స్. కానీ దురదృష్టవశాత్తు టాటా మోటార్స్ కు ఇప్పటి వరకు అలాంటి వెహికల్ లేదు. నెక్సాన్, హ్యారియర్ ఇంప్రెసివ్ మరియు ప్రాక్టికల్ అయిన బ్రాండ్ కోసం డిజైర్ క్రియేట్ చేసే వెహికల్ ఏదీ లేదు. అందుకే సియారాను ఆ రోల్ కోసం ఎంచుకున్నారు. చూడండి, ఈ వెహికల్ మాస్ వాల్యూమ్ కోసం కాదు, బ్రాండ్ ఇమేజ్ కోసం. టాటా కోరుకుంటుంది ప్రజలు షోరూమ్ లో సియారాను చూసి అబ్బా టాటా కూడా ఇలాంటి వెహికల్ చేయగలదా అని అనాలి. ఎందుకంటే ఇలాంటి రియాక్షన్ ఏ బ్రాండ్ కైనా చాలా పవర్ఫుల్. మరియు ఏ వెహికల్ అయినా హాలో రోల్ కోసం ఎంచుకుంటే దానితో కాంప్రమైజ్ చేయరు. సియారా కేవలం ఒక ఎస్యూవీ అయితే టాటా ఇంత డబ్బు, టైము ఈ ప్రాజెక్ట్ పైన ఖర్చు పెట్టేది కాదు. టాటా సియారా కోసం ప్లాట్ఫామ్ ను స్ట్రెంగ్తెన్ చేసింది, సేఫ్టీ స్ట్రక్చర్ ను ఫ్యూచర్ ప్రకారం అప్గ్రేడ్ చేసింది, డిజైన్ లాంగ్వేజ్ ను పూర్తిగా ఫ్రెష్ గా ఉంచింది ఒక మెసేజ్ డెలివరీ చేయడానికి. సియారా సాధారణ ప్రొడక్ట్ కాదు, రిఫరెన్స్ ప్రొడక్ట్. అంటే రాబోయే కాలంలో టాటా ఇతర వెహికల్స్ ఈ ఫిలాసఫీనే ఫాలో చేస్తాయి. అంటే కంపెనీ తన డిజైన్ డైరెక్షన్, టెక్నాలజీ, రోడ్ మ్యాప్ మరియు బ్రాండ్ పొజిషనింగ్ అన్ని సియారా ద్వారానే సెట్ చేస్తుంది. అందుకే రిస్క్ కూడా పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ కూడా. అందుకే టాటా ఇక్కడ మరో లేయర్ ని యాడ్ చేసింది, అది టాటా ఈవీ ఫ్యూచర్. ఇప్పుడు టాటా మోటార్స్ ఈవీ మార్కెట్ లీడర్, కానీ కేవలం బడ్జెట్ ఈవీస్ తోనే. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కానీ ఇవన్నీ ప్రాక్టికల్ అయిన ఎమోషనల్ అయితే కావు. చూడండి, ఈవీ మార్కెట్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ బయ్యర్స్ కేవలం రేంజ్, ప్రైస్ ని చూడరు, వెహికల్స్ వాళ్లకు ఏ ఫీలింగ్ ఇస్తుందో కూడా చూస్తారు. ఇంకా సియారా ఈవీ టాటా కోసం ఆ మిస్సింగ్ ఎమోషనల్ పీస్. సియారా ఈవీ టాటా మొదటి ప్రీమియం ఇమేజ్ తో వచ్చే ఈవీ అవుతుంది. అందుకే ఈ వెహికల్ సక్సెస్ అయితే టాటా కేవలం ఈవీ కంపెనీ కాదు, ఆస్పిరేషనల్ ఈవీ బ్రాండ్ అవుతుంది. ఇంకా ఈ ఆస్పిరేషనల్ ఇమేజ్ అత్యంతగా పనిచేసేది ఒక్కచోటే, లైఫ్ స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ లో. ఇప్పుడు ఇండియాలో లైఫ్ స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ అత్యంత వేగంగా గ్రో అవుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మహేంద్ర. ప్రజలకు ఇప్పుడు సాధారణ కాంపాక్ట్ ఎస్యూవీలతో బోర్ అనిపిస్తుంది, వాళ్లకు ఏదో వేరే బోల్డ్ గా కావాలి. ఇంకా ఇదే కారణం టాటా కావాలనే సియారాను ఈ టాప్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఎందుకంటే బ్రాండ్ రీపొజిషనింగ్ సేఫ్ డెసిషన్ తో జరగదు. బ్రాండ్ ఇమేజ్ మార్చాలంటే కాంపిటీషన్ మధ్యలోనే నిలబడాలి. ఇంకా కాంపిటీషన్ టఫ్ అయితే టార్గెటెడ్ ఆడియన్స్ కూడా పూర్తిగా వేరవుతుంది. చూడండి, సియారా బయ్యర్స్ ఎక్కువగా ట్రెడిషనల్ టాటా బయ్యర్స్ కారు. ఈ వెహికల్ లైఫ్ స్టైల్ లవర్స్ కోసం, ప్రీమియం ఈవీ యూజర్స్ మరియు నాన్ టాటా కస్టమర్స్ ను టార్గెట్ చేస్తుంది. అందుకే సియారా ఈ బయ్యర్స్ ను అట్రాక్ట్ చేయగలిగితే టాటా బ్రాండ్ పర్స్పెక్షన్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. అంటే టాటా ఈసారి సేల్స్ గేమ్ నుంచి బయటపడి ఇమేజ్ గేమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఏ కంపెనీ అతిగా బ్రాండ్ ఇమేజ్ పైన పనిచేస్తుందంటే దానికి గ్లోబల్ అంబిషన్ ఉన్నప్పుడు. అంటే ఫ్యూచర్ టాటా మోటార్స్ సియారాను ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా లాంచ్ చేయబోతుంది. అందుకే సియారా లాంచ్ సాధారణ ప్రొడక్ట్ లాంచ్ కాదు. టాటా మోటార్స్ ఈ వెహికల్స్ పైన తన ఫ్యూచర్ ప్రెజర్ పెట్టేసింది. సియారా సక్సెస్ అయితే టాటా వాల్యూ బ్రాండ్ నుంచి లైఫ్ స్టైల్ బ్రాండ్ అవుతుంది. ఫ్లాప్ అయితే ఇంపాక్ట్ కేవలం ఈ మోడల్ కే లిమిట్ కాదు. అందుకే సియారా టాటా మోటార్స్ కోసం అతి పెద్ద బెట్ అవుతుంది. ఈ టాటా సియారా పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.